సినిమా వివాదాస్పదలోకొస్తే మళ్ళీ ఇటువైపు 'సోహైల్' వైపు, మరోవైపు బుల్లితెర ఆర్టిస్ట్ మన 'బుల్లెట్ భాస్కర్' ఈ వివాదం కూడా మెయిన్ ట్రెండింగ్‌లో ఉంది. దీని గురించి మీరేం మాట్లాడతారు? తెలుగులో ఇప్పటివరకు మన టీవీ చరిత్రలో ఆహ్, ఒక మంచి షో వచ్చింది అంటే ఫస్ట్ 'జబర్దస్త్' అని చెప్తాం. స్టార్టింగ్ నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి. ఎవరెవరు అంటే 'ధనరాజ్' ఉన్నప్పుడు, వేణు ఉన్నప్పుడు, రఘు కార్మంచి ఉన్నప్పుడు, చంద్ర ఉన్నప్పుడు, చంటి అండ్ ఇప్పటికీ ఉన్నాడు రాఘవ. రాఘవ. హెల్తీ కామెడీని ఇచ్చేవాళ్ళు, నీట్‌గా డెలివరీ చేసేవాళ్ళు. అవును. అండ్ తర్వాత వాళ్ళంతా చేసిన స్కిట్లు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల పాటు జనాలందరూ బాగా ఫ్యామిలీ ఆదరించారు. ఫ్యామిలీ కూడా దగ్గరైంది. అందరికీ నచ్చింది. అండ్ దానివల్ల మళ్ళీ స్టేజ్ మీద మిమిక్రీలు చేసుకున్న ఆర్టిస్టులు, పప్పెట్ షో చేసుకునే ఆర్టిస్టులు, మ్యాజిక్ షోలు చేసుకునే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ వేదిక పైకి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రతిభను చూపించుకొని నెక్స్ట్ లెవెల్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. ఎప్పుడైతే ఆ టీం వెళ్ళిపోయిందో ఆ కామెడీ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారు, వాళ్ళలో వాళ్ళు బాడీ షేమింగ్లు చేసుకుంటూ నవ్వించారు. అంటే వాళ్ళకి వాళ్ళు నవ్వుకునే వాళ్ళు, జనాలు కూడా కొంచెం ఏదో నాసిరకమైన జోకులకి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సినిమా స్పూఫులు చేశారు, అది బాగానే ఉంది. అంటే లైక్ బాహుబలి స్పూఫ్, చంద్రముఖి స్పూఫ్, ఇవన్నీ స్పూఫులు చేశారు. అది కూడా చూడ్డానికి ముచ్చటేసింది, బాగానే ఉంది, నష్టమేలా. తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లని ఇమిటేట్ చేస్తా, అదేంటిది నాది నెక్లెస్ గొలుసు అని, లేకపోతే కుమారి అంటను వాళ్ళను వీళ్ళను ఏదో చేయడం, అది కూడా బాగానే ఉంది. పర్సనల్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి బహిరంగ సభ పెట్టాడు అనుకో, నెక్స్ట్ వీళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. ఆయన బహిరంగ సభ పెట్టేది ఏదో చెప్పడానికి, మళ్ళీ నువ్వు వచ్చి ఇమిటేట్ చేసి అది కామెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆ మధ్యకాలంలో కూడా ఇదే జగన్ గారి మీద కూడా బుల్లెట్ భాస్కర్ ఏదో చేశాడు. సరే ఆయన క్షమాపణ చెప్పాడు, వదిలేద్దాం. ఇప్పుడు సోహెల్ విషయానికి వద్దాం. ఈయన ఏంటి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశాడు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అంటే బేసికలీ ఇతను ఏం సినిమా తీశాడు, బూట్కట్ బాలరాజ్ అనే సినిమా తీసి 3 ఏళ్ళుగా కష్టపడ్డారు. ఒక కథను నమ్మి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, బట్ ఖర్చు పెట్టినంత వరకు అయిపోయాయి కట్. ఆ తర్వాత దీన్ని కొనసాగిస్తే ఏదో రకంగా అమ్మొచ్చు, రిలీజ్ చేయొచ్చు, మన డబ్బులు మనకు వస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకంతో ఏం చేశాడు సోహెల్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు ఏవో ఉంటే ఆ రూపాయి తెచ్చి ఇందులో పెట్టాడు. సినిమా కంప్లీట్ అయింది, ప్రమోషన్స్ బాగా చేసుకున్నారు, సుమ గారిని కూడా ఫ్రీగా తెచ్చుకున్నారు, మంచి మంచి వాళ్ళందరూ వచ్చారు ప్రమోషన్స్కి. సందీప్ కిషన్, మంచు, మనోజ్, బ్రహ్మానందంగా సర్కిల్ ఉంది కాబట్టి అందరూ వచ్చారు, ఆశీర్వదించారు. నెక్స్ట్ ఆ క్రేజ్తో సినిమా మంచిగా అమ్ముడుపోయింది, 10 చోట్ల రిలీజ్ అయింది. దిల్ రాజు గారు కూడా మేము సపోర్ట్ చేస్తామన్నారని సోహెల్ చెప్పాడు. గుడ్. అంతవరకు ఇప్పుడు ఏమైంది, రిలీజ్ అయిన తర్వాత కొంతమంది పని కట్టుకొని ఈ సినిమాని కావాలని నెగిటివ్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. కానీ వాడెవడో టమాటోలు ఇస్తాడు రివ్యూలు, వాడి పేరేంటో గుర్తులేదు, లైట్ తీసుకోండి. దీనికి ఆ సినిమాని మొదటి 20 నిమిషాలు చూసంట 0.42 అని ఏదో టొమాటోలు ఇచ్చి చచ్చాడు. 20 నిమిషాలకి ఆ గడిదకి ఏమర్థమైంది సినిమా? మళ్ళీ సినిమా ఇవ్వడానికి నేనే అర్హుణ్ణి, రివ్యూ ఇవ్వడానికి నేనే అర్హుణ్ణి, నేను నాకు కంప్యూటర్లో స్విచ్ బోర్డ్ నొక్కడం తెలుసు, ప్రొడక్షన్లో కప్పులు కడగడం తెలుసు, 6 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానని ఏదో వాగాడు. సరే అతన్ని వదిలేస్తే ఇంకొక గాడిద ఏం వాగిందంటే, అమ్మాయి హీరోయిన్ చెయ్యెత్తినప్పుడు ఇక్కడంతా వెట్గా ఉంది, వాళ్ళు గ్రాఫిక్స్లో తీయలేదు అది అన్నారు. పాత సినిమాలు ఎన్ని చూసుకున్నా హీరోయిన్స్కి ఇక్కడ వెట్టు ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, దాసరి గారి సినిమా, రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, మహామహులు కె విశ్వనాథ్ గారి సినిమాల నుంచి అవి ఉంటాయి. అది ఇట్స్ న్యాచురల్ థింగ్. వాళ్ళు అలాగే వదిలేస్తారు. అలా పండి ఆమని గారు, సౌందర్య గారు, మీనా, నగ్మ, రోజా, వీళ్ళందరూ, చివరి రమ్యకృష్ణ గారు కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అయ్యి ఉన్నారు, మనం చూసాం. అది పెద్ద ఫాల్ట్ కాదు, దాన్ని విమర్శించాడు ఇతను. ఇవన్నీ అండ్ మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళొద్దు, బూట్కట్ బాల్, అరే వీడు బూట్కట్ బాలరాజుకి వెళ్తున్నాడు అంట, అంటే వాడు ఏదో వినకూడదు విన్నట్టు, చూడకూడదు చూడంటూ, వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నట్టు వాళ్ళని అలా అండం. నిజమేనా అమ్మ, ఎందుకు వచ్చిన గొడవలే, తర్వాత చూద్దాం ఈ సినిమాని అనుకునేలా చేశారు. ఎందుకురా ఇలా చేస్తున్నా, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, బాగుంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక రంగస్థలం ఎలా అయితే ఒక ఊరు సర్పంచ్, ఊరు పెద్ద, వాళ్ళకి వీళ్ళకి గొడవ ఎలాగైతే సాగిందో ఇది కూడా అంతే. ఇంద్రజ గారికి అబ్బాయికి ఒక గొడవ, ఏదో దాన్ని ఎలా ఛేదించాడు, ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు, ఊరు వల్ల మన్ననలు ఎలా పొందాడు, జల్సాలు చేసే అబ్బాయి ఓ పద్ధతిగా ఎలా మారాడు,
ఫైట్లు ఉన్నాయి, story. డాన్స్లు ఉన్నాయి, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మరి సినిమా చూడొచ్చు కదరా, నేను కూడా రూపాయి పెట్టి మనసు పెట్టి తీసాను, ఎందుకు అసలు ఎవరు రావట్లా? అవును. కనీసం పూర్తిగా చూసి అప్పుడు కదా చెప్పాలి, బాగుందంటే బాగుంది, బాగాలేతే బాగాలేదు, రైట్. చూడ్డానికి కూడా రావట్లేదు, అసలు వాట్ హ్యాపెన్, ఎక్కడ మైనస్ ఉంది అని చెప్పి ఎమోషనల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ని ఇలా పట్టుకొని, చూడండి అసలు నేను చాలా కష్టపడి తీశాను, జస్ట్ చూసి మీ అభిప్రాయం చెప్పండి అని ఒక అన్నాడు. ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకో, తప్పే ఉంది. రైట్. అట్లా చేసినా కూడా ఎవరు రాలా, ఒక రకంగా సినిమా వెళ్ళింది. కానీ అది ఓటీటీలోకి వచ్చాక మంచి హిట్ అయింది. నిన్నగాక మొన్న రిలీజ్ అయింది, లాస్ట్ వీక్ ఏమో ఓటీటీలో మంచి హిట్, మంచి వ్యూస్ వస్తున్నాయి, అందరూ చూస్తున్నారు, బాగుంది సినిమా అని. సరే కొన్ని సినిమాలు వీళ్ళు నిజంగా ఓటీటీలో రిలీజ్ చేసినా ఎంత కొంత డబ్బులు వచ్చాయేమో నా తర్వాత అనిపించింది. ఒక రకంగా అయితే ఆ శకం ముగిసింది, అయిపోయింది, గడిచే నెల 2 నెలలు అవుతుంది. అబ్బాయి బాగానే ఉన్నాడు, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, మా నాన్న డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఎలా ఇవ్వాలి, నేను మళ్ళీ ఈ పోగొట్టుకున్నవి స్టాండర్డ్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు, అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ బుల్లెట్ భాస్కర్ మధ్యలోకి దూరి సేమ్ మక్కి సోహెల్ ఎలా చేశాడు, అది ఒక కామెడీ లాగా దించాడు. ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, బుల్లెట్ భాస్కర్ అనే మనిషి డైరెక్ట్గా ఈ స్టేజ్కి వచ్చి ఒకరిని విమర్శించాడు కదా, ఈయన ఇక్కడ నుంచి వచ్చిన మనిషే, పెళ్ళిళ్ళకి పెడాకులకి వెళ్ళి 2000కి 5000కి కూడా గెంతి వచ్చినాడు, మిమిక్రీ ఆర్టిస్ట్, ఆ హీరోని విమర్శించే ఇమిటేట్ చేసేవాడు, మంకీ పప్పెట్ షోలు చేసేవాడు, ఇన్ని చేశాడు. 2000కి రూపాయికి 200కి 500కి కూడా పనిచేశాడు. అండ్ ఈయనకు కూడా తెలుసు, చిన్న సినిమాలు 100 సినిమాలు చిన్న సినిమాల్లో నటించాడు, అందులో ఎన్ని రిలీజ్ అయ్యో మనకు తెలియదు, కానీ ప్రొడ్యూసర్ కష్టం ఈయనకు తెలుసు, పాప మళ్ళీ ఎంత కష్టపడి సినిమాలు తీస్తారో ఈయనకు తెలుసు, ఈయన కూడా కష్టపడి పైకి వచ్చిన వాడే కాబట్టి డబ్బు విలువ కూడా తెలుసు. అలాంటిది ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు పోగొట్టుకుని ఒక అబ్బాయి బాధపడుతుంటే నువ్వు దాన్ని వెకిలి చేష్టలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నీ తండ్రి డబ్బుల్ని తీసుకొచ్చి నువ్వు సినిమా తీ, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే నిజంగా చేసావో, నిజంగా సినిమా తీ, అప్పుడు నీ స్పూఫ్ ఇంకోటి చేస్తాడు, నువ్వు అలాగే ఏడుస్తావు, తనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏ జబర్దస్త్ షో అయితే ఎంత బాగుందని పొగిడామో, ఇప్పుడు ప్రజెంట్ ఒక నీచమైన దిగజారుడు షో ఏదైనా ఉందంటే జబర్దస్త్ తర్వాతే ఏదైనా. అండ్ అందులో ఆర్టిస్టులు కూడా అంతకంతకు దిగజారిపోయి వాళ్ళ ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు, ఇట్లాంటి వెకిలి చేష్టలు అన్నీ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సోహెల్ చెప్పుతో కొట్టినా సిగ్గురాదు బుల్లెట్ భాస్కర్కి, నిజంగా అయినా సిగ్గురాదు. ఈ మొన్న కూడా ఏం చేశాడంటే వైసీపీని ఏదో అన్నాడు, వాళ్ళందరూ గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి నేను మా అమ్మ కలిసి ఏదో చేశాము, మమ్మల్ని క్షమించండి, నాకు అసలు ఎట్లా చేయాలో తెలియక చేసేసాను, అసలు ఒళ్ళు మర్చిపోయి చేసేసాను, అసలు చేసేటప్పుడు నాకు మైండ్ కూడా బాగాలేదు, అది తీసేస్తాము క్లిప్పింగ్, మీరు నన్ను క్షమించండి అన్నాం. ఇప్పుడు కూడా రేపు వచ్చి క్షమించండి, సోహెల్ అంటే నేను అనుకోలేదు, కావాలని చేయలేదు, అనుకోకుండా వచ్చింది, అలా స్క్రిప్ట్ చేసేసాము, కావాలంటే మీరు బాధపడుతున్నారు కాబట్టి క్లిప్పింగ్ డిలీట్ చేస్తామని అనొచ్చు. కాకపోతే నువ్వు అనేంత లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. ఇంకా నువ్వు ఏం చేస్తే మాత్రం అది వెనక్కి వస్తుంది చెప్పు, అంత అవసరం ఏముంది, అది నేను అడగాలనుకుంటున్నాను. రైట్. సో ఇలాంటి తొందరపాటు కాకుండా ఆచితూచి ముందుకెళ్ళడం అన్ని విధాలా మంచిదంటారు ఫైనల్గా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, ఈరోజు మా డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.